దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినవాక్యము యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము 12 నుండి 14 వరకు కలిగిన వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రేమమయుడును దయగలిగిన దేవుడును కృపాసత్య సంపూర్ణుడైన పునరుత్థానుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మరి ప్రేమించే విషయంలో క్రైస్తవులంటేనే ప్రేమించేవారు, మరి క్రీస్తు బిడ్డలు అంటేనే ప్రేమించేవారు. మరి ఇలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి కలిగిన బిడ్డలుగా మనము మరి గుర్తించబడి ఉంటున్నాం నేటి సమాజంలో. అయినను ఇంకా మనం చూసినట్లయితే క్రైస్తవ కుటుంబాలలో తగువులెందుకు, క్రైస్తవ కుటుంబాలలో విద్వేషాలు, ఇవన్నీ కూడా మనము కొన్ని చోట్ల చూస్తూనే ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా పగ, ద్వేషము. దీనికి కారణం ఏంటి? అసలు ఈ పగ, ద్వేషాలు అనేవి ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయని మనము గమనించినట్లయితే అవి కుటుంబాల నుండే మొట్టమొదటిగా అవి బయలుదేరుతూ ఉన్నట్లు, ఆ తర్వాత తరతరాలు కూడా వారి మధ్య పగ, ద్వేషాలు అవి మరి ప్రబలిపోవడం వలన అట్టి ప్రజలు నిజంగా దేవుని యొక్క శాపానికి గురి అవుతారన్న ఆ యొక్క మరి సందేశాన్ని ఇచ్చే ఈ ప్యాసేజ్ని మనము ఈరోజు తెలుసుకోబోతూ ఉంటున్నాం. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం నుండి అనేకమైన టాపిక్స్ని, అనేకమైన అంశాలను తెలుసుకున్నటకు, మన జీవితాలు సరి చేసుకున్నటకు దేవుడు ఈ యొక్క బైబిల్ స్టడీలో మరి మనకు సహాయం చేస్తూ ఉంటూ ఉన్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే 12వ వచనము నుండి, మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎదోమీయులు యూదా వారి మీద పగ తీర్చుకొనుచున్నారు. తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము మీద నా చెయ్యి చాపి మనుషులేమి పశువులేమి దానిలో నుండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయుదును. తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును. దదాను వరకు జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. నా జనులైన ఇశ్రాయేలుల చేత ఎదోము వారి మీద నా పగ తీర్చుకొందును. ఎదోమీయుల విషయమై నా కోపమును బట్టియు నా రౌద్రమును బట్టియు నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు. ఎదోమీయులు నా క్రోధము తెలిసికొందురు. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మరి దేవాతి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కరుణగల దేవుడు, జాలి కలిగిన దేవుడు, మనుషులందరినీ సృష్టించిన సృష్టికర్త ఇక్కడ ఎదోమీయుల మీద నా పగ తీర్చుకుంటాను అంటున్నాడు కదా. మరి దీనికి కారణం ఏంటి? సో ఎదోమీయుల విషయమై నా కోపమును బట్టి నా రౌద్రమును బట్టి నేను ఆలోచించిన దానిని మరి ఇశ్రాయేలీయులు నెరవేర్చుదురు అంటున్నాడు. ఎదోమీయులు నా క్రోధము తెలుసుకొందురు అంటూ ఉన్నారు. అయితే దేవుణ్ణి మనము ఆయన ప్రేమను బట్టి, ఆయన యొక్క జాలి దయా గుణాలను బట్టి తెలుసుకుంటాం కదా. మరి ఇక్కడేంటి ఇంత కఠినంగా దేవుడు ఎదోమీయులను గురించి మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు అని మనము మరి తెలుసుకున్నట్లయితే అసలు ఎవరు ఈ యొక్క ఎదోమీయులు కదా. ఎదోమీయులు ఎవరు అంటే మరి ఏసావు సంతానానికి చెందినటువంటి వారు. ఇస్సాకు సంతానమైనటువంటి ఏసావు మరి రెండవ కుమారుడైన యాకోబు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, సొంతము అన్నదమ్ములు అన్నమాట. వీరు మరి ఒకే కుటుంబంలో పెంచబడిన వారు. అయితే మరి తర్వాతగా ఈ యొక్క ఏసావు సంతానం అంతా కూడా ఎదోమీయులుగా పిలువబడ్డారు. ఆ తర్వాత ఈ యొక్క యాకోబు సంతానం అంతా కూడా ఇశ్రాయేలీయులుగా పిలువబడ్డారు. ఈరోజు మనం చూసినట్లయితే మరి ఎదోమీయులు అనేవారు భూమి మీద ఉన్నారంటే లేరు ప్రియులారా. వారు భూమి మీద లేరు. వారిని గురించి మనం తెలుసుకోవాలి అంటే మరి ఎదోమీయులు అంటే వాళ్ళ మూల పురుషుడైనటువంటి ఏసావు మరి వేటగాడుగా ఉండేవాడు. మరి వేటాడి ఆ మాంసాన్ని తను తిని తన తండ్రికి ఇస్సాకుకు తీసుకొచ్చి పెట్టేవాడు. అలాగే యాకోబు అయితే మరి తల్లితో పాటు గృహంలోనే ఉండి తల్లి వంటకాలు తిని అందులో తరబేదు పొందుకున్న వ్యక్తిగా ఉన్నట్లు మనం చూస్తాం. కానీ ఇక్కడ జరిగింది ఒక చిన్న మిస్టేక్. ఏంటంటే మరి ఇస్సాకేమో ఏసావును అధికంగా ప్రేమించడము, మరి రిబ్కా ఏమో
ఈ యొక్క చిన్న కుమారుడైన యాకోబును ప్రేమించడం మనం చూసాం. సో తల్లిదండ్రుల మధ్య పుట్టిన పిల్లలందరినీ కూడా మరి సమానత్వంతో ప్రేమించాలి ప్రియులారా. మరి ఆ దినాలలో మరి వీళ్ళు ఈ రీతిగా ప్రేమించబడడం వలన, తండ్రి చేత ఒకరు తల్లి చేత ఒకరు ప్రేమించబడడం వలన మరి అప్పుడు అన్నదమ్ముల మధ్య ఒక ద్వేషం అనేది పుట్టుకొని వచ్చింది. అంటే ఎలా పుట్టుకొని వచ్చిందంటే మనకు తెలుసు కదా. సో ఈ యొక్క ఏసావు వేటగాడైండు. ఒక దినము అతడు వేటాడేదానికి వెళ్ళినప్పుడు ఆహారం దొరకకపోగా ఇంట్లో ఉన్నటువంటి యాకోబు చిక్కుడుగాయల కూర చేసుకొని ఆయన ఇంట్లో ఉంటూ ఉన్నాడు. మరి ఏసావు వచ్చి అడుగుతున్నాడు, తమ్ముడు నాకు చాలా ఆకలేస్తుంది, నా ప్రాణం పోవునంతగా నేను అలసిపోయి ఉంటున్నా, నాకు ఆహారము పెట్టు అంటే వెంటనే తమ్ముడైన ఈ యొక్క యాకోబు ఏమంటాడంటే, సరే నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అంటాడు. అయితే ఈ యొక్క ఏసావు పెద్దవాడిగా జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నవాడిగా, మరి పెద్దవాడంటే మరి ఎలాగైనా చిన్నవాడి మీద అధికారం ఉంటుంది. అరే ఏంట్రా నన్ను నా జ్యేష్ఠత్వం అడుగుతావా, మరి ఈరోజు నువ్వు నాకు భోజనం పెడితే నేను రేపు నా యొక్క వేట నుండి తీసుకొచ్చిన మంచి భోజనం నీకు పెట్టేస్తాను అని అనాలి. లేకపోతే రెండవదిగా నేను అడిగే ఆకలే అన్నం అడిగితే నువ్వు నా జ్యేష్ఠాన్ని అడుగుతావేంట్రా, నీకు జ్ఞానం ఉందా అని గద్దించాలి. కాకపోగా అలా చెయ్యకపోగా ఏసావు ఏం చేశాడండి, సో నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం తీసేసుకపో అని మళ్ళీ అమ్మివేశాడంట. దేనికి అమ్మివేశాడు? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసి తన జ్యేష్ఠత్వం మీద నిర్లక్ష్యాన్ని చూపించాడని వాక్యంలో మనం నేర్చుకోగలము కదా. సో ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను అంత ఈజీగా మనము త్రోసిపుచ్చేవారుగా ఉండొద్దు ప్రియులారా. మరి తమ్ముడు అడుగుతున్నాడు, జ్యేష్ఠత్వాన్ని అడుగుతున్నావు, జ్యేష్ఠత్వాన్ని నేను ఎలా ఇవ్వగలను, నేను జ్యేష్ఠుడిని కదా, నీ సహోదరుని కదా అని అతడు ఏమాత్రము కూడా మరి ఎన్నికంచ వేయకుండా ఆదికాండము 25వ అధ్యాయంలో ఈ మాటలు మనము చూడగలము. 32వ వచనంలో చూస్తే ఏసావు అంటాడు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనేను యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయిన. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించెను కదా. ఈరోజు మనం ఏ రీతిగా ఉంటున్నాము, మన బిడ్డలు ఏ రీతిగా ఉంటున్నారో మనల్ని మనము పరీక్షించుకోవాలి. వారిని ప్రేమించే విషయంలో సమానంగా ప్రేమించాలి. మన బిడ్డలు దేవుడిచ్చిన ఆధిక్యతలను కోల్పోకుండా వారికి నేర్పించు వారిగా మనం ఉండాలి. మరి జ్యేష్ఠుడిగా పుట్టిన వ్యక్తి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడండి. సో మనం చూసినట్లయితే మరి ఈ వాక్యాలను అనేక చోట్ల కూడా హెబ్రీలకు రాసిన పత్రిక మరి మనము 12వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే మరి దేవుడిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కొరకు అమ్ముకున్నటువంటి వ్యక్తిగా మరి ఇక్కడ మనము ఈ యొక్క ఏసావును మనం చూస్తాం. ప్రియమైన క్రైస్తవులారా, దేవుని నమ్మిన బిడ్డలుగా, దేవుని ప్రేమించే బిడ్డలుగా ఆయన మనకు ఆధిక్యతలను ఇచ్చినప్పుడు దేని విషయము మనము ఆ ఆధిక్యతలను పోగొట్టుకుంటూ ఉన్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుడు మనల్ని తన సొంత బిడ్డలుగా తన స్వరక్తం ఇచ్చి మరి ఆయన కొని ఉంటున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటున్నామో మరి మనము చూసుకోవాలి కదా. సో ఒక్క రోజు కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వ్యక్తిగా బైబిల్ ఇతన్ని మరి మనకు పరిచయం చేస్తూ ఉండడము మరి మనం చూస్తూ ఉన్నాం కదా. 16వ వచనంలో హెబ్రీ 12:16లో చూస్తే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకోవాలంట. భ్రష్టుడైపోయాడు, వ్యభిచారిగా పిలువబడ్డాడండి. అవును, దేవుణ్ణి విడిచిపెట్టిన వాడిగా, తల్లిదండ్రులను విడిచి మరి పారిపోయిన వ్యక్తిగా మనం ఇతన్ని చూడగలము. అతని యొక్క డిసెండెంట్సే ఈ యొక్క ఏదోమీయులు అన్నమాట. మరి అప్పటి నుండి అతడు వెళ్ళిపోవడము, ఆ తర్వాత మరి యాకోబును మరి తర్వాత మనం గమనించినట్లయితే తన తండ్రి మరి వారిని ఆశీర్వదించే దినం వచ్చినప్పుడు ఏసావుకు చెప్తాడు. ఏసావు ఏమో మరి వేటాడి మాంసం తీసుకొచ్చే లోపల తల్లి మరి అక్కడ యాకోబుని సిద్ధపరిచి తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్రెడీగా ఇతడు జ్యేష్ఠత్వాన్ని తెచ్చుకొని రెడీగా పెట్టుకున్నాడు. కాబట్టి దేవుడు ఆ జ్యేష్ఠత్వం యొక్క మరి ఆశీర్వాదము యాకోబు పొందుకోవడానికి తల్లిని సిద్ధపరిచినట్లు మనం చూస్తాం. దేవుడు ఎప్పుడు కూడా న్యాయాధిపతి. దేవుడు మనకిచ్చిన వాటిని నిర్లక్ష్యం చేస్తే, మనకిచ్చిన వాటిని మనము ఏదో దానికి అమ్మి వేసుకుంటే మరి నిశ్చయంగా దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఏసావు అదే తప్పు
తప్పు చేశాడు ప్రియులారా. నిర్లక్ష్య భావము, జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యంతో చూసుకున్నాడు కాబట్టి మరి జ్యేష్ఠత్వానికి రావాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు. ఆ కక్షతోటి ఆ తర్వాత తమ్ముని చంపాలనుకున్నప్పుడు తమ్ముని తల్లి తన తమ్ముడైనటువంటి తన సహోదరుని ఇంటికి పంపివేయడం జరుగుతుంది. అక్కడ యాకోబు దీవించబడడం, ఆశీర్వదించబడడం మనం చూస్తాం. ఈ రీతిగా మరి ఏసావేమో మరి ఎదోమీయుల మూల పురుషుడిగా ఉండగా ఎదోమీయులు ఆ రీతిగా వారు క్రొత్త నిబంధన ప్రకారం వారు ఇదూమీయులుగా మరి ఇదూమియ ప్రదేశంలో వారు ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దములో ఆ యొక్క జీవిష్ రూలర్గా ఉన్నటువంటి జాన్ హిర్కనస్ అనే వ్యక్తి ఈ ఇదూమియను అతడు జయించడము వలన మరలా వాళ్ళు జూడాయిజంలోనికి వారు కన్వర్ట్ చేయబడ్డారు. వారిలో ప్రముఖుడైనటువంటి వ్యక్తిగా మనం చూసినట్లయితే మరి హేరోద్ ద గ్రేట్ అన్నమాట. సో హేరోదు రాజును మనం చూస్తాం కదండి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు మరి ఆ ప్రదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు రాజు. ఆ తర్వాత మనం చూసినట్లయితే వాళ్ళు ఆ రీతిగా ఎవరు వారిని జయిస్తే వాళ్ళకి కలిసిపోవడం చూస్తాం. ఈరోజు మరి ఈ యొక్క ఎదోమీయులు ఉన్నారా అంటే వారు లేరు. దేవుని యొక్క ప్రవచనము నెరవేర్చబడడం మనం చూస్తూ ఉంటున్నాం. కేవలము తోటి సహోదరుణ్ణి ప్రేమించలేకపోవడం వలన మరి వారు ప్రయాణమై తిరిగి ఆ యొక్క ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు కనానుకు వస్తున్న సమయంలో కూడా వారికి సహాయం చేయలేదు. అలాగే క్రీస్తు పూర్వం 586లో బబులోనీలు వచ్చి వారిని దోచుకొని పోతున్న సందర్భంలో, ఇశ్రాయేలులను దోచుకొని పోతున్న సందర్భంలో వీరేం చేశారంటే వారిని గురించి, వారి పతనాన్ని గురించి సంతోషించారు. అంత మాత్రమే కాదు, వారు యూదా దక్షిణ భాగంలోనికి చొచ్చుకొని వెళ్ళి వారికి ఉన్న సామాగ్రిని అంతా కూడా దోచుకోవడము ఓబద్య 1వ అధ్యాయం నుండి మనము ఆ 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలము. సో మరి ఇదంతా చూసినటువంటి దేవుడు తన సహోదరుని ప్రేమించవలసిన వ్యక్తి మరి ఆ యొక్క జనులు ఎదోమీయులు, ఇశ్రాయేలీలు ప్రేమ లేని వారిగా మరి ఎదోమీయులైతే వారిని దోచుకొని వారిని నిర్మూలం చేసేవారిగా ఉంటున్నప్పుడు సమస్తాన్ని చూసినటువంటి దేవుడు వారి మీదికి యెషయా గ్రంథం 63వ అధ్యాయం 1 నుండి 6 వచనాలలో చూస్తే ఆయన వారిని మరి రక్తము చిందించినట్లు వారిని మరి బహుగా శిక్షించినట్లు మనం చూస్తాం. ప్రియులారా, నిజంగా దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రేమ. మరి సోదరుడు మరి కష్టాలలో నష్టాలలో ఉంటూ ఉన్నప్పుడు అట్టి వారి ఎడల ప్రేమ చూపించాలని మన దేవుడు కోరుకుంటాడు. ప్రేమ చూపించకపోగా దోచుకుంటూ వారి ఎడల మరి వారి పతనాన్ని చూసి సంతోషించినప్పుడు ఎదోమీయులు భూమి మీద లేకుండా చేసి ఇశ్రాయేలీయులను చూసినట్లయితే వారు నేటి వరకు భూమి మీద ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని 1 యోహాను 4వ అధ్యాయము మరి 20వ వచనం ప్రకారము మనం చూసినట్లయితే ప్రియులారా ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. చూడండి, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు కదా. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉంటూ ఉన్నాము. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామని చెప్పి ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్న మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఎదోము సంతతి వారు ఇశ్రాయేలును ప్రేమించకపోగా వారిని దోచుకున్నారు. ఈరోజు అన్నదమ్ముల ఆస్తులను మనం దోచుకుంటున్నామా? మరి అన్నదమ్ముల కుటుంబాలను, అక్కచెల్లెల కుటుంబాలను మనం ద్వేషిస్తూ ఉంటున్నామేమో మనల్ని మనము పరీక్షించుకోవాలి. అలాగే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము కలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి అంట. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము కలిగి ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా మనం ఎంచుకోవాలి. అలాగే మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరంట. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అంటండి. సో ఎప్పుడైతే సహోదర ప్రేమ కలిగి ఉంటామో మనం ఆతిథ్యము చేయడానికి కూడా మర్చిపోము. వారికి మనకు ఉన్న దాంట్లోనే పెట్టుటకు మనము మర్చిపోమని వాక్యం తెలియజేస్తుంది. అలాగే మరి 1 తెస్సలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే
ఏర్పరచబడితిరి కదా. సో మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడి ఉన్నప్పుడు మరి సహోదర సహోదరుల ప్రేమను మనము కలిగి ఉండాలి. ఇక్కడ ఎదోమీయులు చేసిన తప్పేంటంటే వారి సొంత మరి తమ్ముని పిల్లలైనటువంటి ఇశ్రాయేలులకు శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే వారి ఇబ్బందులు ఉన్నప్పుడు మరి వారిని ఇంకా దోచుకున్నారే కానీ వారి శత్రువుల చేతికి అప్పగించబడ్డప్పుడు దాని గురించి సంతోషించుంటున్నారు. ఈరోజు మన సొంత వారి విషయంలో మనం కూడా ఏ రీతిగా ప్రతిస్పందిస్తుంటున్నామో దేవుడు తెలియచేస్తున్నాడు. నీ సొంత వారిని ద్వేషించినట్లయితే, వారిని తగిన రీతిలో వారిని ప్రేమించలేనట్లయితే ఎదోమీయులకు పడిన గతే మరి ద్వేషించే వారికి పడుతుంది అన్న ఒక హెచ్చరిక దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. యేసుప్రభు ఇచ్చిన ఆజ్ఞలలో 2 ఆజ్ఞలు, మరి 2 ఆజ్ఞలు మాత్రమే. వాటిలో ప్రధానమైనది ఏంటి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది ఎంత ప్రధానమైనది, ఎలాంటిది అంటే మరి మన దేవుడైన ప్రభువును మన పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో మరి మనం ఎంతగా ప్రేమించాలని పేర్కొనబడి ఉంటున్నామో దాని వంటిదే 2వ ఆజ్ఞ కూడా అని. దేవుణ్ణి హృదయపూర్వకంగా మనము ప్రేమించినప్పుడు మన తోటి వారిని, మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి అన్నటువంటి ఆజ్ఞను మనము పొందుకొని ఉంటున్నాం. ఈరోజు మరి ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణానికి కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడము, ద్వేషమే కదా ప్రియులారా. ప్రేమించే కృపని మని దేవుని అడుగుదామా. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రేమమయుడా, అయా నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మరి నాయన మేము ఒకరినొకరు ప్రేమించుకునేవారిగా, ఒకరి తప్పులు ఒకరు క్షమించుకునేవారిగా తండ్రి నాయన, మా తండ్రి సహోదరులుగా సహోదరులుగా పిలువబడిన వారి నష్టముల కష్టములు ఉన్నప్పుడు ఆదుకునేవారిగా, అయా నీ కృపను మేము పొందుకునేవారిగా మా అందరికీ సహాయము చేయమని అడుగుతున్నాను ప్రభా. సొంత కుటుంబాలలోనే నాయన ఎన్నో తండ్రి పగలు ద్వేషాలతో ప్రభా ఒకరికొకరు వైరులుగా ఉంటున్న దినాలలో మేము ఉంటుండగా ప్రభా సహాయము చేయండి. నీ ప్రేమ, సహోదర ప్రేమ తండ్రి మేము కలిగినట్టుకు నాయన మా ఎడల కృప చూపించండి. నీవు మమ్మల్ని ప్రేమించిన రీతిగా మేము ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో తప్పిపోకుండా ఉండుటకు దేవా మీరు సహాయం చేయండి. మీరు ఇచ్చిన ఆజ్ఞను ఏమాత్రము వదిలిపెట్టకుండా నేను వలని పొరుగువాన్ని ప్రేమించమన్న రీతిగా ప్రేమించుటకు సాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.